హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక దేవ అయితే వాళ్ళ నానమ్మతో, నానమ్మ, మిథున లేకుండా నేను బ్రతకలేను, మిథున నాకు దూరం అవుతుందన్న ప్రతి నిమిషం కూడా నాకు ఊపిరి పోతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే దేవాతో, చూడు దేవా, నువ్వు మిథునని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకోవాలి అనుకుంటే నువ్విప్పుడు ఇలా వెనకడుగు వేయకూడదు, వెళ్ళి నీ భార్య మనసులో నీ స్థానమేంటో తెలుసుకో అని చెప్పి ఇక దేవాన్ని రెచ్చగొట్టి వాళ్ళ నాన్నమ్మ అయితే పంపిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే మిథునని ఇక పీటల మీద అయితే కూర్చోపెడతారు. పంతులు గారు, అయ్యా, ముహూర్తం టైం అయింది, అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని చెప్పి ఇంకా రిషి చేతిలో తాలిబొట్టునైతే పెడతారు. అలాగే ఇక్కడ చూస్తే బాను పీటల మీద కూర్చుంటుంది. ఇక సత్యమూర్తి అయితే దేవ వాళ్ళ అన్నలిద్దరినీ పంపించి ఇక దేవాన్ని తీసుకురమ్మడంతో లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ కూడా కంగారుగా బయటికి వస్తారు. ఇక సత్యమూర్తి అలాగే శారద ఇద్దరు కూడా, రేయ్, ఏంట్రా చిన్నోడిని తెమ్మంటే మీరు మాత్రమే వచ్చారు అని చెప్పడంతో ఇక ఆనంద్ అలాగే పక్కన ఉన్న శ్రీరంగం ఇద్దరు కూడా, నాన్న, చిన్నబాబు లోపల లేడు నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా సత్యమూర్తి షాక్ అయిపోతాడు. ఇక బాను అయితే, బావా, ఏం మాట్లాడుతున్నారు, నా రాజా లోపల లేకపోవడమేంటి అని అడగడంతో ఇక కాంతమైతే, ఓ, అయితే చిన్నబాబు లోపల లేడంటే ఖచ్చితంగా ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు అని అడగడంతో ఇక ప్రమోదిని, కాంతం, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అక్క, నాకు తెలీదా ఏంటి, లోపల దేవా లేడు అంటే ఖచ్చితంగా మిథున దగ్గరికే వెళ్ళుంటాడు. ఆయన ఎప్పుడైనా తేనెటీగ ఎక్కడుంటుంది, తేనె ఎక్కడుంటుందో దాని చుట్టూ జుమ్మని తిరుగుతుంది. అలాగే మన దేవా కూడా తన తేనె కోసం మిథున దగ్గరికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక కాంతం మాట్లాడుతుంటే దానికి సత్యమూర్తి కాంతం అని గట్టిగా అరవడంతో ఇక కాంతం భయపడుతూ సైలెంట్ అయిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే మిథున మెడలో ఇక రిషి అయితే తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా దేవా, మిథున అని గట్టిగా అరుస్తాడు. ఇక మిథున కూడా తన మెడలో తాళి కట్టనివ్వకుండా తాళిని చేత్తో పట్టుకుని ఆపేస్తుంది. ఇంకా అందరూ కూడా దేవ వైపు చూస్తారు. ఇక దేవ అయితే చాలా ఆవేశంగా స్టేజ్ మీదకు వెళ్ళి, మిథున, ఇప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడవా అని అడగడంతో ఒక్కసారిగా రాహుల్ ముందుకొచ్చి, రేయ్, ఎవడ్రా నువ్వు, నా చెల్లెల్ని ఏం మాట్లాడవా అని అడుగుతున్నావు, అసలు మొదటి నుంచి నీకు బుద్ధి చెప్పాలనే వస్తున్నాను, కానీ నువ్వు ఇదిగో ఇలాగే ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో అడ్డుపడుతున్నావంటూ ఇక రాహుల్ అయితే దేవా మీద చేయి చేసుకోబోతుంటే దేవ రాహుల్ని దూరంగా నెట్టి, చూడండి, మీరు చేస్తుంది తప్పు, మీరు తప్పు చేస్తూ నన్ను నిలదీస్తున్నారా అని అంటుంటే, ఏంట్రా తప్పు, ఇక్కడ నా చెల్లెలకి అలాగే మా బావకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి రాహుల్ అంటుంటే, ఏంటి, తను నీ చెల్లెలా, కానీ తను నేను తాళి కట్టిన నా భార్యకి నా కళ్ళ ముందే మరొకరు తాళి కడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు అని చెప్పి ఇక దేవ అయితే రాహుల్తో అంటుంటే ఒక్కసారిగా రాహుల్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, మిథున, ఒక్కసారి మాట్లాడు మిథున, నీ మెడలో తాళి కట్టింది నేనే అని అందరికీ చెప్పు మిథున అని చెప్పడంతో ఒక్కసారిగా రిషి, దేవా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే, చూడు రిషి, ఇన్ని రోజులు నీకొక నిజం చెప్పలేదు, మిథున నేను తాళి కట్టిన నా భార్యకి నా కళ్ళ ముందే నువ్వు మరొక తలని కడుతూ అది నేను చూస్తూ తట్టుకోలేను అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా హరివర్ధన్ ముందుకొచ్చి, రేయ్, చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని అంటుంటే, వెళ్తాను సార్, ఖచ్చితంగా వెళ్తాను, కానీ ఒంటరిగా కాదు, నా భార్యతో, చూడండి, మీరు నా భార్యను నాతో పంపించేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి దేవా మాట్లాడుతుంటే, రేయ్, పిచ్చిగా ఉందా, మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక దేవా, చూడు మిథున, నేను నీ భర్తని కాదని, నీ మెడలో తాళి కట్టింది నేను కాదని ఒక్క మాట నువ్వు చెప్పు, నేను ఇక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక దేవా అయితే అందరి ముందు మిథునని నిలదీస్తూ ఉంటాడు. మరి రానున్న ఎపిసోడ్లో మిథున తన మెడలోకి తాళి కట్టింది దేవా అన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టబోతుందా, ఇక దేవా వెంటే మళ్ళీ మరొకసారి 7 అడుగులు వెయ్యబోతుందా?
ఇక అందరి సమక్షంలో దేవా ఇక మిథున మెడలో మరొకసారి తాళి కట్టబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే